మొన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ పర్యటన తాలూకు ప్రకంపనలు ఇంకా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆ పర్యటన రాజకీయ నాయకులు పర్యటనలు చేయడము లేకపోతే జనంతో మాట్లాడడం అదేం పెద్ద విషయం కాదు, కామనే. కానీ అదొక హింసాత్మకమైన పర్యటన. ఆ పర్యటన వెనుక చాలా కుట్రకోణాలు ఉన్నాయి, చాలా దురుద్దేశాలు ఉన్నాయి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉన్నాయి, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు ఉన్నాయి అనేది చాలా తేటతెల్లమైంది. ఆ పర్యటనని అడ్డం పెట్టుకొని అంతకుముందు 10 రోజుల ముందు పొదిలి పొగాకు మార్కెట్కి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటనని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మొన్న సత్తెనపల్లి వెళ్ళిన పర్యటన అడ్డం పెట్టుకొని ఒక రెచ్చగొట్టే రాజకీయాలని చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో యువతని రెచ్చగొడుతున్నాడు. ప్రత్యేకించి మత్తు పదార్థాలకు బానిసలైన కొంతమందిని చేరదీసి రెచ్చగొడుతున్నాడు. లేకపోతే కొంత మానసిక పరిస్థితుల్లో కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళని, సైకో అంటాం కదా, అలాంటి వాళ్ళని కొంత చేరదీసి రెచ్చగొడుతున్నాడు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ. ఆ రెచ్చగొడుతున్న క్రమంలోనే పుష్ప సినిమాలోని కొన్ని డైలాగులు, ఒక డైలాగే రప్ప రప్ప నరుకుతాం అనే ఒక డైలాగ్ని తీసుకొని దాన్ని వైసీపీ పార్టీకి అనువదించుకొని 2029లో అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో వేటతలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతామని పోస్టర్లు పెట్టారు. పోస్టర్లు పెట్టడం కాదు, ఆయన వెళ్ళినప్పుడు అవి పట్టుకుని యువకులు నిలబడి చాలా హంగామా చేశారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వాటిని ఆపడం కానీ తప్పు పట్టడం కానీ వాటిని నిలువరించే ప్రయత్నం కానీ చేయలే. పొదిల్లో చేయలేదు, మొన్న సత్తెనపల్లిలోనూ చేయలేదు. చేయకపోగా నేను ఉదయం ప్రెస్ మీట్లో వాటిని సమర్థించాడు. అయితే తప్పేంటి, సినిమా డైలాగే కదా, సినిమా డైలాగును పెడితే కూడా బయట తప్పేనా అనేది ఆయన తనకు తాను అన్వయించుకుని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. సమర్థించుకోవడమే కాదు, 29 ఎన్నికల తర్వాత తెలుగుదేశం వాళ్ళని గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతామని రాశారు. అంతే కదా, సంతోషమే కదా, మంచిదే కదా అని మాట్లాడాడు. అంటే నీ పార్టీ కార్యకర్తలు, నీ అనుచరులు ప్రజల్ని లేదా మీ ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను, నాయకులను, సానుభూతి పరులను పొట్టేలు తలను నరికినట్టు నరుకుతామని అంటే అది మంచిదేగా అని ఒక నాయకుడు అన్నాడు అని అంటే అతని మానసిక స్థితిని ఎలా అర్థం చేసుకోవాలనేది ఇప్పుడు తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేసుకోవాల్సిన ప్రశ్న. ఇది 2 రోజుల నుంచి చర్చిస్తూనే ఉన్నాం. తర్వాత ఆయన వేసిన ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు అది రాసుకుంటే తప్పేంటి, అది కూడా తప్పేనా అనే మాట మాట్లాడాడు ఆయన. అంత గుడ్డిగా, అంత మూర్ఖంగా సమర్థించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంకో 2-3 ప్రశ్నలు కూడా అడిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు, మేము కూడా చేస్తాం, తప్పేంటి నిజంగానే డైలాగులు రాయడం తప్పు కానప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే కూడా తప్పేంటి? ఆల్రెడీ చేస్తాననుకోండి, అది వేరే విషయం. కానీ స్వయంగా ఆయనే చేయించాడు అనుకోండి, రేపు శేషాచలం కొండల్లో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయించి సినిమాలో చేయిస్తే బాగా సినిమా సూపర్ హిట్ అయింది కదా, జనం బాగా చూశారు కదా, నేను కూడా చేస్తాను, చేపిస్తాను, తప్పేంటి అని అంటాడు. రేపు పొద్దున ఏం సమాధానం చెప్తారు? జనం ఏం సమాధానం చెప్తారు? పోలీసులు ఏం సమాధానం చెప్తారు? ప్రజలు ఏం సమాధానం చెప్తారు? ఇలాంటి వాటిని మొగలో తెంచకపోతే ఇలాంటి ఇవి వస్తాయి డెఫినెట్గా. అలాగే నిన్న నేను అన్నట్టు అందులో ఘోరమైన మర్డర్ సీన్స్ ఉంటాయి ఆ సినిమాలో. అలాంటివి చేసి రప్పారప్ప అదే అలా అందులో నరికినట్టే రప్పారప్ప నరుకుతామని చెప్పి నరికి సమర్థించుకుంటే, ఇప్పుడు మాటలతోనే డైలాగే కదా తప్పేంటి అన్నవాడు రేపు చేతులతో చేసి చూపించి ఆ సినిమాలో చేశారు కదా తప్పేంటి అని అంటే ఏం సమాధానం చెప్తారు? చెప్పలేరు కదా. సో వీటన్నిటికీ మించి ఆ సినిమా తీసినందుకు ఎర్రచందనం స్మగ్లర్గా నటించిన ఆ నటుడికి, హీరోకి
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చింది. కాబట్టి మరి అంత అద్భుతంగా అలాంటి సినిమాలో నెగిటివ్ రోల్ ప్లే చేసిన హీరోకి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చినప్పుడు నాకెందుకు ఎవరైనా అవార్డు కూడా అడగొచ్చు ఆయన. రేపు పొద్దున పద్మభూషణో పద్మశ్రీనో పద్మవిభూషణో ఇంక భారతరత్న కూడా అడుగుతాడేమో ఆ సినిమాలో చేసినప్పుడు నాకెందుకు ఇవ్వరు అని. ఎందుకంటే ఎక్కడ దాకైనా వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నిన్న దాన్ని తప్పేంటి ప్రజాస్వామ్యంలో అది కూడా రాసుకోవడానికి అవకాశం లేదా అని అడిగిన వ్యక్తి ఇవన్నీ అడగడానికి గ్యారంటీ ఏం లేదు. ఇక వీటితో పాటు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇవాళ అసలు మెయిన్ ఇష్యూ హైదరాబాదులో ఆ సినిమా రిలీజ్ రోజు, పుష్ప సినిమా రిలీజ్ రోజు హీరో అల్లు అర్జున్ ఒక థియేటర్కి వెళ్ళారు స్పెషల్ షోకి. అక్కడ అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి చాలామంది అభిమానులు వచ్చారు. అట్లాగే కొంతమంది సినిమా చూడాలని కుటుంబాలతో సహా వచ్చారు. ఎక్స్ట్రా 100 రూపాయల టికెట్ని 1000 రూపాయలు కొనుక్కొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ తొక్కిసలాటలో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఆ తొక్కిసలా ఇది బాగా గుర్తుంటుంది అందరికీ. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. మహిళ కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళిపోయి రీసెంట్గానే 1 వీక్ బ్యాక్ ఏమో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. కోర్స్ ఆ ఖర్చంతా అల్లు అర్జునే భరించాడు. ఆ కుటుంబాన్ని చాలా ఇతోధికంగానే ఆదుకున్నాడు. ఎన్ని డబ్బులు ఇచ్చాడు అనేది వాళ్ళు బయటికి చెప్పలేదు, కానీ మనకున్న సమాచారం మేరకు చాలా ఆర్థికంగా చాలా డబ్బు ఇచ్చి హాస్పిటల్ చికిత్సలన్నీ చేయించి అల్లు అర్జున్ బాగానే ఆదుకున్నాడు ఆ కుటుంబాన్ని. అదొక ఆస్పెక్ట్ అనుకోండి. ఆ మహిళని తొక్కిసలాటలో చనిపోయినప్పుడు ఆ తొక్కిసలాటకి కారణం థియేటర్ యాజమాన్యము అండ్ అల్లు అర్జున్కి రావద్దని పోలీసులు చెప్పినా కూడా వచ్చాడు. ఇక్కడ పాయింట్ ఇది నోట్ చేసుకోవాలి. ఇక్కడ తొక్కిసలాట అవుతుంది, జనం బాగా వస్తారు, మీరు రావద్దని పోలీసులు చెప్పినప్పటికీ, అక్కడ అనుమతి ఇవ్వనప్పటికీ అల్లు అర్జున్తో పాటు సినిమా వాళ్ళెవరు కూడా డైరెక్టర్ కానీ ఇంకెవరు కూడా రావద్దు అని పోలీసులు క్లియర్గా చెప్పినప్పటికీ వినకుండా అల్లు అర్జున్ వచ్చాడు. వచ్చినందువల్లనే ఆ తొక్కిసలాట జరిగినందువల్లనే ఆ మహిళ చనిపోయిందని పోలీసులు కేసు పెట్టి 2-3 సార్లు విచారణకు పిలిచి ఆ తరువాత అల్లు అర్జున్ కోర్టుకు పంపిస్తే కోర్టు రిమాండ్ చేస్తే జైల్లో కూడా ఉన్నాడు. ఒక నైట్ లేట్ నైట్ ఎప్పుడో బెయిల్ వచ్చింది. ఆ నైట్ నిబంధనల ప్రకారం రిలీజ్ చేయరు కాబట్టి మరుసటి రోజు ఎప్పుడో రిలీజ్ చేశారు. రావద్దంటే వచ్చాడు కాబట్టి, తొక్కిసలాట జరిగింది కాబట్టి, ఒక ప్రాణం పోయింది కాబట్టి అల్లు అర్జున్ సినిమా హీరో అయితే ఏంటి అన్నట్టుగానే వ్యవస్థలు, అటు పోలీస్ వ్యవస్థ కానీ ఇటు న్యాయ వ్యవస్థ కానీ ఆయనకి జైలు శిక్ష వేసే వెళ్ళాడు. ఒక రోజు ఉన్నాడు, తర్వాత బెయిల్ తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ బాధ్యత వహించాడు, దానికి ఆ చావుకు బాధ్యత వహించాడు. ఆ మహిళ కుమారుడికి హెల్త్ ఇదైతే దానికి బాధ్యత వహించి పూర్తి స్థాయిలో ఇదయ్యాడు. చాలా బాధపడ్డాడు కూడా, నలిగిపోయాడు ఒక రకంగా. కొన్ని రోజుల పాటు అతను ఏంటి ఎందుకు ఇలా జరిగింది, సినిమా ఒకవైపు హిట్ అయిన సంతోషం లేకుండా అది వేరనుకోండి. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ మనం చర్చించాల్సిన పాయింట్ ఏంటంటే, సినిమాతో పోల్చుకుంటున్న జగన్ మరి తను కాన్వాయ్తో పోలీసులు వద్దొద్దు అంటే కూడా వినకుండా, 100 మంది కంటే ఎక్కువ రావద్దు అని చెప్పితే కూడా వినకుండా, వందల వాహనాలతో 1000 మంది జనాలతో సత్తెనపల్లి రాళ్లపేట విలేజ్కి వెళ్ళి నానా బీభత్సం చేస్తే కాన్వాయ్ తొక్కేసి ఒక మనిషి, అక్కడికి వెళ్ళిన తర్వాత తొక్కిసలాటలో ఇంకొక మనిషి చనిపోతే పోలీసులు వద్దంటున్నా కూడా వచ్చారు కాబట్టి, జనాన్ని తీసుకొచ్చారు కాబట్టి, మరి 2 ప్రాణాలు పోయినాయి కాబట్టి అల్లు అర్జున్కి వర్తించిన చట్టాలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించవు? సినిమాతో పోల్చుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, సినిమాలో మాట్లాడిన డైలాగులు బయట మాట్లాడితే తప్పేంటని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి, మరి అక్కడ అల్లు అర్జున్ విషయంలో జరిగిన ఆ కేసు తనకెందుకు వర్తించాలని కోరుకోవడం లేదు? తానైనా కోరుకోవాలి, లేదా పోలీసులు ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్ ఏపీ పోలీస్. 2 ప్రాణాలు నిలువునా తీసిన సందర్భంలో
పోలీసులు ఏం చేస్తున్నారు? ఒక హీరో వస్తే తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే తెలంగాణ పోలీసులు సీరియస్గా తీసుకుని అనుమతి లేకుండా అక్కడ వద్దంటున్నా కూడా వచ్చినందుకు కేసు పెడితే జైలుకి వెళ్ళాడు అల్లు అర్జున్ హీరో. మరి ఇక్కడ మీరు అదే కదా, మీరు వద్దన్నారు కదా, 100 మంది కంటే ఎక్కువ రావద్దన్నారు. వాళ్ళు పర్మిషన్ 5 వాహనాలకే పర్మిషన్ తీసుకున్నారు. మరి 500 వాహనాలు ఎలా వచ్చాయి? 10,000 మంది జనం ఎలా వచ్చారా? తొక్కిసలాట ఎలా జరిగింది? తొక్కిసలాటలో ఒక ప్రాణం ఎలా పోయింది? రోడ్డు అంటే కాన్వాయ్ గుద్దేసి ఇంకో మనిషి ప్రాణం ఎలా పోయింది? ఆ పోయిన ప్రాణాలకు బాధ్యులు ఎవరు? మీరు ఎవరి మీద కేసులు పెట్టారు? ఇంత చేతులు ముడుచుకొని ఎందుకు పోలీసు వ్యవస్థ ఉన్నది? ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోంది? ఒకవైపు ఏమో ఆయన సినిమాతో పోల్చుకుంటాడు, సినిమాలో బయట మాట్లాడితే తప్పేంటని ఆయన పోల్చుకుంటాడు. మరి సినిమా హీరోలకు జరిగినవి మీకు వర్తిస్తాయి కదా. పైగా నేను ఇందాక చెప్పినట్టు సినిమాలో చేసిన దుష్కార్యాలన్నీ, చెడు కార్యాలన్నీ, హింస అంతా బయట చేసి అందులో చేశారు, మేము చేశామంటే ఏం సమాధానం చెప్తారు? అవార్డు అడుగుతాడు ఆయన రేపు పొద్దున. అవార్డు చర్చలో పాల్గొంటున్నారు ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు చర్చలో ఉన్నారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అన్నారు, నాకు దండేసి శాలువా కప్పి నన్ను సన్మానించాల్సింది పోయి విమర్శలేందా చంద్రబాబు అని ఒకసారి అన్నాడు కూడా ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ జరుగుతున్నాయన్నీ చూస్తుంటే అల్లు అర్జున్కి అవార్డు ఇచ్చినప్పుడు నాకెందుకు ఎవరైనా అడుగుతారేమో అని సందేహం. అడిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే ఈ దేశంలో రాజకీయ పార్టీని మోసే నాయకులు, ఉగ్రవాద ప్రేరేపిత భావాలున్న వ్యక్తులు, హత్యా భావాలున్న వ్యక్తులు చట్టంలోకిన అవార్డులు ఇచ్చేది ఉంటే అది పోయి అడిగేస్తాడు ఈయన. అందుకే ఇటువంటి వ్యక్తుల కోసమే రేపు ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. మానసిక స్థితి ఎవరెవరికి బాగుండదో వాళ్ళందరూ కూడా యోగాలో పాల్గొనాలని చెప్పి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని చెప్పి. రేపు యోగాలో పాల్గొనే వాళ్ళందరూ మానసిక స్థితి సరిగా లేక పాల్గొంటున్నట్టే అయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్త. కాదు ఈయన, అందుకే ఈయన పాల్గొనడంలే రేపు. ఓకే, ఎందుకు? ఈయనకు అవన్నీ వర్తించవు. ఈయనకు వర్తించవు కాబట్టి ఇప్పటికే మనకి ఎక్కడా కూడా ఆయన పాల్గొంటున్నట్టు ఎక్కడా లేదు. కరెక్టే, ఆయన పాల్గొనడు. అది రీసౌండ్ వెళ్తున్నా తగ్గించు. ఇది ఎక్కడ ఏ పర్యటనకు పోతే ఆ పర్యటనలో 1-2 మనుషులు చచ్చిపోతున్నారు. భయంకరమైన తొక్కిసలాటలు చేస్తాడు. అంటే ఆ తొక్కిసలాటలను ఈయనే ప్రేరేపిస్తాడు. ఎందుకంటే నాకు ఇంతమంది జనం వచ్చేసారు, నా క్రేజ్ మారిపోయింది, సంవత్సరానికి ఆ పార్టీని ఎవరు గుర్తించే పరిస్థితిలో లేరు, నేను అధికారంలోకి వచ్చేస్తున్నా అని చెప్పి ఆ సాక్షి టీవీ ఒకటి ఉంది చూసారా, అదంతా కూడా కెమెరాస్ అన్నీ పెట్టి చూపించి ఈయన మీద మనుషులు పడిపోతున్నట్టు, ఆ చిన్నపిల్లలు తీసుకొని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటున్నట్టు, నేను అధికారంలోకి వచ్చేసిన అబ్బో జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఎంతో ఉందని చెప్పి చెప్పుకునే దానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. అందుకే ఈ తొక్కిసలాట్లో మనుషులు చచ్చిపోతారు. ఈయన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇద్దరు మనుషులు చనిపోయినారు. అక్కడ పోయిన మనిషి ఎవరు? విగ్రహము. ఒక బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న, ఒక బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరణకి ఈయన పోతున్నాడు. నేను ఒకటి అడుగుతూ ఉంటా, వీళ్ళ బాబాయిని చెప్పారు కదా వివేకానంద రెడ్డి గారిని, ఆయన విగ్రహావిష్కరణ ఎప్పుడన్నా చేశాడా పులివెందల్లో? వెళ్ళలేదుగా, ఇంకా పెట్టిన రోజు కూడా వెళ్ళలేదుగా. చనిపోయినప్పుడే విగ్రహం పెట్టింటే అప్పటి వరకు ఈయన మీద అనుమానం లేదు కదా, వీళ్ళ కుటుంబం మీద అనుమానం వ్యక్తం చేయలేదు. ఆమె కూడా, సునీత గారు కూడా దాదాపు 6 నెలలు సంవత్సరానికి కానీ ఆమెకు తెలియదు అసలు సంతకులు ఎవరు, అసలు దోషులు ఎవరని పాపం ఆయన తెలుసుకునే దానికి 1 సంవత్సరం పట్టింది. ఆ లోపలే ఈయన విగ్రహం పెట్టేసి ఉండొచ్చు కదా, పెట్టడు. ఈరోజు కేవలం నాకు క్రేజ్ ఉంది, నా పార్టీ బ్రహ్మాండంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎత్తిపోయింది అని చెప్పుకునే దానికి ఇటువంటి పర్యటనలు చేయడం,
మనుషులందరినీ మిందికి తీసుకురావడం, పోలీసులను నియమ నిబంధనలు ఉల్లంఘించడం. మీరు మనం చూసింటే రాఫ్తాడులో హెలిప్యాడ్ దగ్గరికి మనుషులు చుట్టుకొని హెలిప్యాడ్ దగ్గర ఒక బీభత్సం చేశారు. నాకు తెలిసినంత వరకు ఏ హెలిప్యాడ్ దగ్గర కూడా ఏ పెద్ద విఐపి వచ్చినా కూడా వితౌట్ సెక్యూరిటీ వస్తే కూడా పబ్లిక్ ఆ విధంగా పోలా. చాలామంది ప్రోటోకాల్ లేని వాళ్ళంతా కూడా హెలికాప్టర్లలో తిరుగుతున్నారు పాలిటీషియన్స్. ఎక్కడ కూడా ఆ విధంగా పోలే. కావాలని ఈయనే వాళ్ళ నాయకులకు చెప్పి ఆ బ్యారికేడ్లని దాటుకొని మిందపడండి, వచ్చి రాండి, నా మీద పడండి, అబ్బో ఈ క్రేజ్ చూడండి అని ఆ సాక్షి మీడియాను పెట్టుకొని అదంతా కెమెరాలన్నీ మెస్మరైజ్ చేసేసి ఇదంతా చేసి చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వివేకానంద రెడ్డి గారి విగ్రహానికి పోడు. ఈరోజు పుష్ప సినిమా మీరు అన్నారు ఇందాక, మీరు చూస్తున్నాను నేను. ఆ పుష్ప సినిమాలో రఫా రఫా అన్నాడంట. ఆ విలేకరుని అడుగుతున్నాడు ఆయన, ఏది మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అని 3 సార్లు అడిగాడు. రఫా రఫా అన్నారంటే అంటే పొట్టేళ్ళని నరికినట్టు మనుషులు నరికేయాలి. మళ్ళొకసారి వేద్దాం, అది ప్రజలకు తెలియాలి. మళ్ళొకసారి వేద్దాం శ్రీనివాసరెడ్డి గారు, ప్రజలకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి చూడాలి, ప్రజలు చూడాలి ఆ హావభావాలు కానీ దాని మీద ఆయన ఇది కానీ అది ఒకసారి ప్లే చేయండి. మళ్ళీ చెప్పు అన్నాడు. 3 సార్లు అడిగాడు. అంటే మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలది గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను. మంచిదిగా ఏం జాతరలో మళ్ళీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. సినిమా డైలాగ్ పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేవా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ విట్టనే తప్పే. ఏమి స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా? అది శ్రీనివాసరెడ్డి గారు ఈ స్వామి డెమోక్రసీలో ఉన్నాడనే విషయం మీకు బాగా తెలుసు. ఆ రఫా నరుకుతాము, పొట్టెలను నరికినట్టు నరుకుతామనే దాన్ని ఒక సునకానందం, ఒక రాక్షసానందం పొందుతున్నాడు ఈయన నైజమే అది, మానసిక స్థితే అది. జెనెటికల్గా ఆ లక్షణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టే ఇటువంటివన్నీ మాట్లాడి ఆనందం పడుతూ ఉంటాడు. అందుకే ఒకటే విషయం, ప్రజలకు యువతకు ఏ సందేశం ఇస్తున్నాడైనా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి యువతకు, భవిష్యత్ యువతకు ఇటువంటి మాటలు మాట్లాడి ఇటువంటి గంగమ్మ జాతరలో నరికినట్టు రఫా నరికిన మాటలను విని ఆస్వాదించి రాక్షసానందం పొందే వ్యక్తి రేపు రాజకీయాల్లో యువతకు కానీ, ఒక చదువుకున్న వ్యక్తులకు కానీ, భావి భారత పౌరులకు కానీ ఏమి సందేశం ఇస్తున్నాడు ఒక రాజకీయ నాయకుడిగా అయినా? ఈ శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం. పెట్టుబడులు రాకూడదు, పెట్టుబడులు రాకుండా అదే ఆయన స్ట్రాటజీ అంతా అట్లాగే కనబడుతోంది. అయితే ఆయన మాట్లాడిన మాట కానీ, హావభావాలు కానీ, లేకపోతే ఆ సినిమా డైలాగ్ని రిపీటెడ్గా అడిగి మరీ చెప్పడం కానీ. గఫూర్ గారు గుడ్ ఈవినింగ్. ఇది ఏ రకమైన సంస్కృతికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు అనేది కొంత ఆందోళన కలిగించే అంశంగా ఉంది కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ని తయారు చేస్తున్నాడు అనుకోవచ్చు? ఎందుకు ఆ రకంగా అనుకుంటున్నానది ఆయనే చెప్పాలి. మనం బయట నుంచి మనం కామెంట్ చేసి తప్ప ఆయన మనసులో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ, వినుకొండకు ఆయన పోయి అక్కడ ఒక రౌడీ షీటర్ చనిపోయినప్పుడు చేసిన కామెంట్స్ కానీ,
అట్లాగే ఇంకో చోటికి కూడా పోయినాడు. ఈ అయ్యే జనాలకి పోయిన సందర్భంలో కానీ ఇవన్నీ మనం చూసినప్పుడు ఒక అరాచకమైనటువంటి ధోరణిని ఎంకరేజ్ చేసేటువంటి లక్షణము ఈయనలో ఉంది. ఈయన స్వతహాగా అరాచకత్వాన్ని, దౌర్జన్యాన్ని బలపరిచేటువంటి మనస్తత్వం ఉండేటువంటి వాడు. మీరు కనుక గమనిస్తే వైసీపీ పార్టీలో రాజకీయ నాయకులు ఉన్నారు, నేనేమి ఎవరు లేరని చెప్పను, రాజకీయ నాయకులు ఉన్నారు. విధి లేక కాంగ్రెస్ పడిపోయిన తర్వాత ఇక కాంగ్రెస్ లో ఉండే వాళ్ళందరూ దీంట్లో వచ్చి, అట్లాగే ఇంక తెలుగుదేశం వైపు పోలేని వాళ్ళు ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు, ఆ తర్వాత మాజీలు అయిన వాళ్ళు, ఇట్లా వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ భాగం ఈ పార్టీ నడిపించేది అరాచక శక్తులండి. అన్సోషల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేత పార్టీ నడపబడుతుంది. యూత్ కానీ, సోషల్ మీడియా కానీ, ఏదైనా వాళ్ళ ఫంక్షన్స్ కానీ, ర్యాలీస్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ భాగము వాళ్ళ చుట్టూ ఉండేటువంటి ఒక అనార్కిక్ గ్యాంగ్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది. ఈ అనార్కిక్ గ్యాంగ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అంటే, నాయకుడే ఆ లక్షణాలు ఉండేటువంటి వ్యక్తి. పోయి పోలీస్ స్టేషన్లో ఎవరో ఉంటే పోయి పోలీసు వాళ్ళు వస్తే తలుపులు కొట్టి పోలీసు వాళ్ళని నెట్టేసి మనిషిని బయటికి తీసుకుపోయినటువంటి వ్యక్తి చరిత్ర అది. అట్లాగే పోలీస్ స్టేషన్ లోనా ఇప్పుడు 25 ఏళ్ల క్రితం తర్వాత ఆయనకు మానవ విలువలు కూడా పెద్ద ఉండవు. ఎందుకంటే చిన్నాన చంపేసినటువంటి సంగతి, చచ్చిపోవడం సహజంగా చావు కాదు, అది బలవంతపు చావు, దుర్మార్గంగా దారుణంగా హత్య చేసిన చావు అది. అట్లాగే అదే చిన్నాయన దూరం, తల్లి చెల్లి, అంటే ఆ లైఫే ఒక రకమైనటువంటి ఒక అనార్కిక్ టెండెన్సీ ఉండేటువంటి లైఫ్. అతని నాయకత్వంలో ఉండేటువంటి పార్టీ కూడా అటువంటి పార్టీగా ఉండింది కాబట్టి జనం చాలా తొందరలో ఇంత పెద్ద నిరసన, ఇంత పెద్దగా తిరస్కరించడం రాజకీయాల్లో సహజంగా జరగదని. రాజకీయాల్లో ఎప్పటికి కానీ ఒక బలమైనటువంటి స్థానానికి పార్టీ వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉన్న ప్రజలతో ఇంత పెద్ద ఎత్తున ఓటమి ఉండదు. ఎందుకు ఓటమి జరిగిందంటే ప్రజలు చీకొట్టినటువంటి పరిస్థితి. ఈ అరాచక శక్తులు, నేను ఇంతకుముందే మీ ఛానల్ చెప్పాను, నేను మా పార్టీ తరఫున ఒక యాత్ర పోయిన సందర్భంగా మదనపల్లిలో ఒక లెక్చరర్ చెప్తున్నాను, రిటైర్డ్ లెక్చరర్, సార్ ఈ గవర్నమెంట్ కనుకుంటే నా ఇంట్లో కూడా లాక్కుంటారు సార్, ఎవడో వచ్చి ఉంటాడు, ఏం నువ్వు ఇంతకాలం ఉన్నావు కదా వెళ్ళిపో నువ్వు ఇంకా అని అంటాడు, ఇల్లు వదులుకొని బయటికి రావాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు జరిగింది? చాలా దారుణం ఉంది సార్. ఎప్పుడు జరిగింది అంటున్నా ఇది మీరు యాత్ర? ఇది ఎలక్షన్ల కంటే ముందు ఒక లెక్చరర్ చెప్పిన సంగతి. అదే ఆయన ఏమంటున్నా అంటే, ఈ అరాచక గ్యాంగులు అన్ని ఆక్యుపై చేస్తున్నారు, నా ఇండ్లు ఏదో మా తండ్రి సంపాదించిన ఇండ్లు ఉంది నాకు, రేపు వచ్చేసి ఆ ఇంట్లో వాళ్ళు కాపురం పెట్టి నువ్వు బయటికి వెళ్ళిపోవన్నా బయటికి పోవాల్సిన పోలీసు పలకాడు, ఎక్కడ పోయినా ఎక్కడ న్యాయం జరగదు. అంటే ఆ రకమైనటువంటి ఒక ప్రెజర్ పబ్లిక్ లో వచ్చింది కాబట్టి చిత్తుగా ఓడించేసినారు. ఆయన కనీసం ఎందుకు ఇట్లా అయింది అనే ఆత్మవిమర్శ కూడా లేదు ఆయనలో. ఎందుకు ఇంత చిత్తుగా ఓడిపోయినాను అనుకోవడంలే. చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు, కుట్ర చేసినాడు, వెన్నుపోటు పొడిచినాడు. జనం ఓట్లేస్తే, జనం తిరస్కరిస్తే, జనం చీకొడితే నీవు ఆత్మవిమర్శ లేని నాయకుడు ఎట్లా నాయకుడు అవుతాడండి? ఏమైనప్పటికీ నీ రాష్ట్రం కర్మ అనుకోవాలా ఇట్లాంటి నాయకుడే ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం అనేటువంటిది. రియలైజ్ అవుతాడా అంటే రియలైజ్ అయ్యే లక్షణాలు కూడా లేవు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత మారదండి. ఈయన సాఫ్ట్వేర్ మారే సాఫ్ట్వేర్ కాదు ఇది. ఇక జనం ఇట్లాంటివన్నీ తోసేయాల్సింది తప్ప ఈ సాఫ్ట్వేర్ మారే సాఫ్ట్వేర్ కాదు. కాబట్టే ఇప్పుడు ఎవరైనా కానండి, ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను, మేమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము ఆందోళన చేస్తున్నాం, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినాం. ఇంత పోరాడే వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు, అయ్యా మీరు ఇదిగో ఈ రకంగా ఫలానా చోటు వరకు పోండి, ఫలానా చోట ఆడి వరకే మిమ్మల్ని అనుమతిస్తాం, అక్కడ అరెస్ట్ చేస్తాం మీకంటే, సరే మంచిదే అట్లే పోతున్నాం కదా. తిరుగుబాటు చేయడం, పోలీసు వాళ్ళని నెట్టేసి పోలీసు వాళ్ళని కొట్టి తరిమి మనం చేయలేం కదా. ప్రభుత్వం మీదకి వ్యతిరేకంగా మనం ప్రజల్లో పోతున్నాం. కాబట్టి ఇతను కూడా, సార్ మీరు 5 వెహికల్స్ లో పోండి, 5 కాకపోతే 6, 7 మేము పోతామే అని చెప్పొచ్చు. లేదు 100 మంది, 100 కాదు 150 మంది, లోకల్ 150, 200. ఆ పోయిన సందర్భంలో కూడా ఈలలు కేకలు పెద్ద షో. అది అల్లు అర్జున్ది కరెక్ట్ రూపం అని మీరు చెప్పింది. అల్లు అర్జున్కి ఏం తెలియదు, రాజకీయాలు తెలియవు.
అల్లు అర్జున్ రాజకీయాలు తెలుసుంటే మొత్తం ఎలక్షన్ కోడ్ ఉంటే ర్యాలీ తీసుకుంటూ పోడు కదా నంద్యాలలో. అవును, ఆయనకు తెలుసు. ఆయన ఉదయం లేచిన తర్వాత నుంచి రాత్రి వరకు యాక్షన్ చేసుకుంటుండే మనిషి. అట్లాంటి మీద కేసు పెట్టినారు. మరి ఇతను రాజకీయ నాయకుడు, ఇతనికి తెలుసు, చట్టం ఏంటో తెలుసు, పోలీసు వ్యవస్థ తెలుసు. అయినప్పటికీ ఈ రోజు అంటున్నాడు ఏమి ఎందుకు భయపడుతున్నాడు, నన్ను చూసి జనంలో ఆదరణ ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి భయపడుతున్నాడు. భయపడకపోవడం చంద్రబాబుతో సమస్య కాదు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. కాబట్టి వాళ్ళు అయ్యా ఇంతమంది పోండి, ఈ పద్ధతి చేసుకోండి, మేము చేయనీయము, మేము రానివ్వమని చెప్పడారు. పోయినసారి జగన్మోహన్ రాజ్యంలో అదే జరిగింది. ఎవరిని బయటికి పోనీయాలే, ఇండ్లలో ఉంటే అరెస్ట్ చేసినారు, హౌస్ అరెస్ట్ చేసినారు, బయటికి పోతే బస్సులో ఉండే వాళ్ళని లాక్కొని పోయినారు, మహిళల్ని అర్ధరాత్రి తీసుకొని పోయి పోలీసు స్టేషన్ కూర్చోబెట్టినారు. ఇవన్నీ అతని రాజ్యంలో జరిగింది. ఇప్పుడు ఇతను కనీసం చట్టాన్ని గౌరవించాలా, పోలీసును గౌరవించాలని అనే దృక్పథం కూడా లేదు. అక్కడ వాళ్ళు ఇతనే ఇట్లున్నప్పుడు అతను కింద ఉండే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు నేను పోలీసు వాళ్ళ మీద యుద్ధానికి పోవడం, ఇక రపరపలు ఆడించడం, రపా 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 పొట్టేల తెల్లలు దిగుతాయి. అంటే పొట్టేల తెల్లలు దిగటే అనే డైలాగ్ ఏమిది, రేపు మనుషుల తెల్లలు తెగొడతామనా? అంతే కదా. ఇది ప్రొవోకేషన్ కాదా? అదే కదా, ప్రొవోకేషన్ వైలెన్స్ కాదా ఇది? ఇంత ప్రొవోకేషన్ ఎట్లా అనుమతిస్తారు? కాబట్టే ఇప్పటికైనా సరే కొంతమందిని ఏదో అరెస్ట్ చేసినారు, కేసులు పెట్టినారు, వేరే సంగతి. నా పాయింట్ ఏమంటే జగన్మోహన్ రెడ్డి తను స్వయంగా ఆలోచించుకోవాలా, తను స్వయంగా కొంతసేపు ఆత్మహత్య చేసుకుంటే అర్థమవుతుంది ఎందుకు ప్రజలకు దూరమైనా అని. 30 సంవత్సరాలు రాజ్యం వేయాల్సినోడు 5 సంవత్సరాలకి చిత్తుగా ఓడించడం పంపించినారంటే ఏమిటి, నాలో లోపం ఎక్కడుంది అనేది చూడాలా. లేదు అంటే 1-2 అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళే చూస్తారు ఆ సంగతి. ఏదో పోలీసు వాళ్ళు ఇప్పుడేదో మెతగ్గా ఉండొచ్చు కానీ అట్లేం ఉండరు, వాళ్ళే చూస్తారు. రైట్. ఒక్క నిమిషం గఫూర్ గారు, ఇది అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ర్యాలీ జరిగినప్పుడు ఆ ప్లకార్డ్స్ పట్టుకుంటే ఏంటిది మరి అరాచకం, ఎందుకు ఇట్లా యూత్ ఇలా పట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డికి తెలుసా తెలియదా, ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడని అనుకున్నాను. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇందాక నేను వినిపించాను కదా, అన్నాడు మంచిదేగా అని చెప్పి దాన్ని రిపీటెడ్గా అనడం దేనికి సంకేతం, దీన్ని ఎందుకు ఇలా కంటిన్యూ చేస్తున్నాడు ఆయన? ప్రజలు కానీ లేకపోతే కాస్త బుద్ధిజీవులు కానీ దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో, పర్టికులర్గా ఆయనని సమర్థించే సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైనా వాళ్ళు ఎలా? బాలకోటే గారు నమస్తే. గడిచిన 3 రోజుల పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు కానీ ఆయన ఆ డైలాగ్స్, ఆ పోస్టర్లు చూసి ఆనందిస్తున్న తీరు కానీ, లేకపోతే మంచిదేగా అలా చేస్తే అనే మాటలు కానీ ఇవి వింటుంటే ఏమనిపిస్తోంది? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. పెద్దల గఫూర్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, మనం ఎంత అరిచినా, మనం ఎంత గట్టిగా మాట్లాడినా ఈ ప్రభుత్వాన్ని కొద్దిగా వినిపించట్టు లేదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మతిస్థిమితం లేదు, ఆయన సైకో లక్షణాలు, ఆయన ధోరణి అంతే, ఆయన చిన్నప్పటి నుంచి ఫ్యాక్షన్ రాజకీయాల్లో పాల్గొన్నాడు, ఆయన బాబాయిని ఆయనే చంపుకున్నాడు, ఈ వ్యాఖ్యానాలే చెప్తున్నా ఉన్నాం. నిజానికి ఏంటంటే మీరు ఒక మాట అడిగారు, సత్తెనపల్లి వెళ్ళటానికి పోలీసు అధికారులు ఖచ్చితంగా ఒక నిబంధన పెట్టారు, మీరు వాహనాల్లోనూ ఒక 100 మంది మనుషులు వెళ్ళండి అని. దాన్ని ఆయన పాటించలేదు. పోలీసు నిబంధననే తిరస్కరించి అవసరం పోలీసులకు ఉందా లేదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉంటే అనపర్తిలో అర్ధరాత్రి పూట పోలీసులు 7 కిలోమీటర్లు నడిపించారా లేదా? పోనీ లోకేష్ గారి యొక్క పాదయాత్రలో స్టూల్ని కానీ మైకుని కానీ లాక్కున్నారా లేదా? ప్రజా రాజధాని అమరావతి మహాపాదయాత్రలో మా వాహనాలను కానీ, మా బళ్ళలను కానీ, మా మైకులు కానీ లాక్కున్నారా లేదా? తినే ప్లేట్లలో ఏమైంది? అది ఏమైంది నిబంధన? మీరు మంచి మాట అడిగారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో
ఆ సినిమా థియేటర్కి వెళ్ళటానికి నిబంధనల్ని పాటించకుండా వెళ్ళినందుకు పరోక్షకంగా ఒక మహిళ ప్రాణాలకి కారణమైనందుకు కేసు పెట్టి అరెస్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్ అవే నిబంధనలు పాటించకుండా ఇద్దరి మరణానికి కారణమయ్యి నువ్వు ప్లే కార్డులు పెట్టుకొని పైపచ్చి వీళ్ళకి వినిపిస్తుందో లేదో. ఇప్పుడు తేదేపా వారిని నడుకుతా అన్నాడంటే మంచిదే కదా అంటున్నాడు ఆయన. నేను అడుగుతున్నా గఫూర్ గారు మిమ్మల్ని కూడా, నరకరాని గ్యారంటీ ఏంటి రేపు పొద్దున 29లో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పోని మిమ్మల్ని ఎందుకు నరకడైనా? ఆయన చెప్తున్నాడు వీళ్ళకి వినబట్టల్లా, మీరు యోగా నిద్ర నుంచి బయటికి రండి కాసేపు. మనం మాటలు చెప్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చెప్పారండి, ఆయనే చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని? ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలో పెట్టుబడిదారులు రాకూడదు, అభివృద్ధి రాకూడదు, ఆదాయం రాకూడదు, ఏ పని జరగకూడదు, ఏ ప్రాజెక్టు కట్టకూడదు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అందుకే రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఎస్, అందుకే వ్యవహరిస్తున్నారు. మరి ముఖ్యమంత్రిగా మీరేం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు? ఇంకో మాట కూడా చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ప్రజలు చైతన్యవంతంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మేము అప్రమత్తంగా ఉండే లెక్కైతే మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠ మీద ఎందుకు కూర్చోబెట్టామండి? ఈ విధంగా రాష్ట్రంలో అలజడులు పెడితే రప్పా 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 అనుకుంటూ ఆయన మాట్లాడితే, మొన్న వేశ్యల రాజధాని అమరావతి అని మాట్లాడితే, మరి దీనికి కట్టలు లేకపోతే మరి దీని పరిష్కారం ఏంటి? మీరు పాలకులుగా ఉన్నదేంటికి? ఈరోజు బుచ్చి చౌదరి గారు మాట్లాడిండు, పెయ్యాల కేశవరావు మాట్లాడిండు, మా హోంమంత్రి అనిత గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, బాబు గారు మాట్లాడారు. ఏంటి పవన్ కళ్యాణ్ కూడా ఇందాక మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఒక్క నిమిషం బాలకోటే గారు మీ మాటకు అడ్డు వస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఏమని? అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ప్రజలు కంట కనిపెట్టాలి, అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు, సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకునే బాగుంటాయి, వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా చట్టము నియమ నిబంధనలు పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదు. ఖచ్చితంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక కార్యకలాపాల శక్తులను అదుపు చేస్తాము. అశాంతిని అభద్రతను కలిగించే వారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వారిని ఒక కంట కనిపెట్టాలి. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చేయకపోగా వారిని సమర్థించేలా మాట్లాడే వారి నేరమయ ఆలోచనలను ప్రజలు గమనించాలి. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని మర్చిపోవద్దు. బాగుంది, ప్రజలు గమనించాలి. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి 3 రోజుల నుంచి డిబేట్లు జరుగుతున్నాయి. తర్వాత మాట్లాడడం కూడా, అలా మాట్లాడడం కూడా నేరమే అని మర్చిపోవద్దు. నేరమని ఎవరు మర్చిపోతున్నారు? పోలీసులు మర్చిపోతున్నారు, చట్టం మర్చిపోతున్నారు. కాదు కాదు వెంకటకృష్ణ గారు, ఇది ఎలా ఉందంటే అప్పు రేపు ఓ స్త్రీ రేపురా, ఇవన్నీ మనకు తెలియనియా? ఇప్పుడు మీరు పాలకులు, మీరు ఉప ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, అక్కడ నిబంధనలే పాతరేశాడు. నువ్వు అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఎందుకు ఆపకూడదు? మరి చంద్రబాబు నాయుడు గారు నడిపించారు కదా, మరి లోకేష్ గారిని ఆపారు కదా, మరి మా పాదయాత్రలు రద్దు చేశారు కదా, ఆయన పోతాడు కదా, కోర్టులో పర్మిషన్ తెచ్చుకుంటాడు కదా. నువ్వు నియంత్రణేది తాడేపల్లి దగ్గర నుంచి బార్లు తీరు వెళ్ళిపోతే 2 వ్యక్తులు చనిపోతే ప్రభుత్వానికి బాధ్యత లేదా? అరే స్పష్టంగా చెప్తున్నాడు. ఏం నరికితే తప్పేంటి, మంచిదేగా అంటున్నాడు. మరి మీరేమంటున్నారు? హత్యలు చేయవచ్చని చెబుతారా? ఆయన చెప్తుండగా హత్య చేస్తామని చెప్తుండో మీకేం వినబడటం లేదు. మరి ఏమండే, నేను వెంకటకృష్ణ గారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల కారణంగానే గన కూటమి ప్రభుత్వానికి ఇంత ఘనాతి గల విజయం వచ్చింది. అవును అమ్మ, మా గఫూర్ గారు ఉన్నారు, జీవో నెంబర్ మీద మేము అరిశాం. నేను శ్రీనివాసరెడ్డి గారిని అన్యదా భావించమాకను సార్. నేను ఎందుకంటే ఈ రాష్ట్రంలో వికటించినయే శాంతి భద్రతలు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారే రప్పా 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 చేశాడు, ఆయన బాబాయిని రప్పా రప్పా చేశాడు, మా డాక్టర్ సుధాకర్ రప్పా రప్పా చేశాడు. ఎన్ని వందల మందిని చంపారు? అసలు చనిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద శ్వేతపత్రం ప్రకటించమని అడిగాం మేము ముఖ్యమంత్రిని. అసలు ఎంతమంది చచ్చిపోయారండి రాష్ట్రంలో? మీరు అప్పులు చెప్పారు, సరే అప్పులు చెప్పారు, సొప్పులు చెప్పారు,
ఏంటి అభివృద్ధి ఎంత దూరం పోయిందో చెప్పారు. అసలు మరణాలండి, మృత కళేబారాలండి. ఆయన 5 ఏళ్ల ప్రభుత్వంలో చచ్చిందెవడు? ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది? శ్వేతపత్రం ప్రకటించరా? ఈ రోజు సార్ కాదు. ఇంకోటి ఏంటంటే బాలకోట గారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రప్ప నరికిన వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు హ్యాపీగా. ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు కానీ, లేకపోతే డాక్టర్ సుధాకర్ ఇది కానీ, లేకపోతే కిరణ్ ఇది కానీ, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు కదా శిరోమణనం చేసిన వాళ్ళు కానీ, అందరూ బయట హ్యాపీగా ఉన్నారు. రప బ్యాచ్ ఇదంతా. సో శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ ఆయన సినిమాతో పోల్చుకుంటున్నాడు కదా. ఒక్క మాట వెంకటకృష్ణ గారు, ఒక్క మాట చెప్తా మీకు తొందరగా. సాధారణ జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర ఫోను లేదు, సెల్ నెంబరే లేదు అంటుంటాడు. కానీ ఆయన పుష్ప సినిమాలు కూడా చూస్తున్నాడు. కాబట్టి పని కట్టుకొని పుష్ప కంటే ఇట్ట గడ్డ పెట్టన్నా తప్పే, అంటే చాలా స్పష్టంగా ఆయన చెయ్యాలనుకున్నదే మాట్లాడుతున్నాడండి. అంతే తప్ప ఇవేదో అవివేకమైన మాటలేం కాదు. ఆయన తెలియక మాట్లాడుతున్న మాటలు కాదు. తెలియక మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడతాడు? తెలియక మాట్లాడు. ఆయన కావాలనే ఉద్దేశపూర్వకంగానే తన ఇంటెన్షన్ ఇది అని బయట ప్రపంచానికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, గఫూర్ గారికి, మీకు, మాకు అందరికి తెలియడం కోసమే మాట్లాడతాడు. ఆయన అమాయకంగానో తెలియకనో మాట్లాడే మాటలు కావవి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన సినిమాతో పోల్చుకుంటున్నాడు. సినిమాలో మాటలు అంటే తప్పేంటి, ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇంకెక్కడున్నాం మనం అని మాట్లాడుతున్నాడు. పైగా అలాంటి పోస్టర్ పెడితే మంచిదేగా, అంటే వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం వాళ్ళని నరుకుతామని పోస్టర్ పెట్టిన వాడిని మంచిదే కదా అని కూడా అనేశాడు. ఇక్కడ పాయింట్ ఏంటి, అల్లు అర్జున్ ఆ సినిమా మొదటి ఆటకి వెళ్తే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగినప్పుడు మహిళ చనిపోయింది, కేసు పెట్టారు, జైలుకు కూడా పోయినాడు కదా. మరి సినిమాతో పోల్చుకునే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ర్యాలీగా పోయితే ఇద్దరు చనిపోయినారు కదా. ఇంతవరకు ఆ విషయం మీద కేసు ఏది? జగన్మోహన్ రెడ్డి వల్లే కదా అది జరిగింది, జగన్మోహన్ రెడ్డి వల్లే కదా. మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఉండాలి కదా. ఆ విషయానికి వస్తున్నా. ఇప్పుడే బాలకోటయ్య గారు కూడా చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలని మాట్లాడారు. సంతోషం. మీకు అందరికీ తెలుసు మా ముఖ్యమంత్రి గారికి సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ. వీళ్ళ పాపాలన్నీ పండి పరాకాష్ఠకు చేరుకునే దశకు వచ్చినాయి. మీరు 2014 నుంచి 19 మధ్య పరిపాలనలో ఉన్నప్పుడు కూడా, ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి మాటలే మాట్లాడినాడు. కాకపోతే ప్రజలు ఎందుకో ఒక ఛాన్స్ అని చెప్పి ఈయనకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని రావణకాష్టం చేసేసినాడు. ఈరోజు మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎందుకు వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాడు? ఆయన తెలియక కాదు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు? రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైన వాతావరణాన్ని సృష్టిస్తే పెట్టుబడులు రావు, డెవలప్మెంట్ జరగదు. బయట నుంచి వచ్చే విదేశీ పెట్టుబడిదారులు కానీ, దేశీయ పెట్టుబడిదారులు కానీ, అబ్బో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, బాగుండదు, ఇక్కడ వెనక్కి పోదాం అనే ఆలోచన తీసుకురావాలా ఈయన. ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. దాన్ని చెడగొట్టాలంటే అమరావతిని వేశ్యల రాజధాని అని చెప్పి ఒక అసందర్భమైన దౌర్భాగ్యమైన మాట మాట్లాడించినాడు ఆయన టీవీలో. ఇది ఒక వ్యూహాత్మకంగా మాట్లాడిన మాట. ఈరోజు మళ్ళీ రఫా నరికేస్తానంటే బయట నుంచి వచ్చే పెట్టుబడిదారులందరినీ బెదిరించడం, యువతనంతా కూడా ప్రేరేపించడం, అంటే ఒక ఉగ్రవాదం వైపు, ఒక అరాచక శక్తి వైపు ప్రేరేపించడం యువతను. 18 ఏళ్ళ నుంచి యువత, 18, 20, 25 ఏళ్ల యువతనంతా కూడా ఒక రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పెడదారి పెట్టించడం. వాళ్ళని బాగుపరుస్తామని లేదు, సమాజాన్ని, భావితరాల పిల్లలందరినీ కూడా సర్వనాశనం చేయాలని చెప్పి ఈయన ఆలోచన. ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పేరు వస్తే మళ్ళీ నేను అధికారం లేకొస్తా. 12వ తేదీ ఎప్పుడైతే తల్లికి వందనం 42 లక్షలు ఆయన ఇస్తే 67 లక్షల మందికి తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 12వ తేదీ ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంక్షేమ కార్యక్రమాల్లో ఒక అద్భుత కార్యక్రమం మా ప్రభుత్వం చేసింది. అప్పటి నుంచి ఈయనకు నిద్ర పట్టడంలే. ప్రజలు సంతోషంగా ఉండారు. ముఖ్యంగా మహిళలు, తల్లులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన కొనియాడుతాండారు. చెప్పిన మాట ప్రకారం చేశారని చెప్పి ఒకవైపు సంక్షేమం ముందుకు పోతా ఉంది,
రెండో వైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకు ఈయనకు నచ్చడంలే, ఇది ఏదో ఒక రకంగా నాశనం చేయాలి, దీన్ని ఏదో ఒక రకంగా అరాచక వాతావరణాన్ని సృష్టించాలా, యువతను పాడు చేయాలా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాతావరణాన్ని సృష్టించాలా. అందుకే ఈ ఉద్దేశపూర్వకమైన వ్యాఖ్యలన్నీ కూడా ఒక ప్లాంట్గా మాట్లాడుతున్నాడు ఈయన. తెలియక కాదు, అమాయకం కాదు, యాదృచ్ఛికం కాదు, ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నాడు. అందుకే ఇప్పుడే బాలకోటయ్య గారు చెప్తున్నారు చర్యలు ఏవి అని. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన చట్టం ప్రకారం ఈయన మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీంట్లో రెండో అనుమానమే లేదు. రైట్. గఫూర్ గారు, నేను ఈ సందర్భంగా ఒక విషయం అడుగుతా ఉండా. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ డిబేట్ ద్వారా ఈరోజు రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థను ఒక అద్భుత రీతిలో తయారు చేసేదానికి పోలవరం నుంచి, గోదావరి నుంచి కృష్ణాకు అనుసంధానం చేస్తూ బనకచెర్ల ప్రాజెక్టుకు మా ముఖ్యమంత్రి గారు అంకురార్పణ చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మరి ఈ రాష్ట్రంలో ఆ బనకచెర్ల ప్రాజెక్టు మంచిదని చెప్పి సపోర్ట్ చేసే ఆలోచన ఏమైనా ఆయన చేస్తున్నాడా? ఆ ప్రాజెక్టు అవసరమని చెప్పి మాట్లాడుతున్నాడా? ఇవన్నీ జరిగిపోతే నాకు పుట్టగతులు ఉండవు, నా పార్టీ మునిగిపోతుంది. అసలు ఆయన వైఖరేంటి? పక్క రాష్ట్రం వాళ్ళు గోల్ చేస్తున్నారు కదా బనకచెర్ల ప్రాజెక్టు మీద. ఎవరికి నష్టం లేని ప్రాజెక్టు, ఎవరికి అవసరం లేని నీళ్లు, సముద్రంలోకి కలిసిపోయే నీళ్లను ఈ రాష్ట్రానికి తెచ్చుకునే ప్రయత్నం మీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంత భారీ ప్రాజెక్టు. మరి ఆ ప్రాజెక్టు మీద మాత్రం వైఖరి చెప్పడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రాష్ట్రం బాగుపడకూడదు, నీటిపారుదల వ్యవస్థ బాగుపడకూడదు, సంక్షేమం అందకూడదు, రాజధాని నిర్మాణం జరగకూడదు, ఏది జరగకూడదు. అందుకే సూటిగా అడుగుతున్నా, బనకచెర్ల ప్రాజెక్టుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి? మద్దతు తెలుపుతున్నారా? పక్క రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల్లో వాళ్ళతో చేతులు కలిపి ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్టు రాకూడదని చెప్పి కుట్రలు బన్నుతున్నారా? దాని మీద కూడా ఏదో కుట్ర బన్నుతాడు ఈయనకు మనసు రాదు. ఈయన రాష్ట్రాన్ని విధ్వంసం చేసి భవిష్యత్తులో యువతను సర్వనాశనం చేసేదానికే ఇటువంటి వ్యూహాత్మక వ్యాఖ్యలన్నీ చేస్తున్నాడు. రైట్. ఇక్కడ అభివృద్ధి ముఖ్యము, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి అని మీరు అంటున్నారు. రాకుండా ఉండడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన కుట్రలు చేస్తున్నాడని మీరే అంటున్నారు. చాలాసార్లు లోకేష్ గారు అన్నారు ఏమని, పెట్టుబడిదారుల దగ్గరికి వెళ్తే మీరు ఏమైనా బాండ్ రాసిస్తారా, మళ్ళీ జగన్ రాడని అడుగుతున్నారని కూడా ఆయన కూడా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు, రెచ్చగొట్టే యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వీటిని నిర్వహించాల్సిన ప్రభుత్వం దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తే అది ఇంకెక్కువ అవుతుంది కదా. అలాంటప్పుడు గఫూర్ గారు, ఒకవైపేమో పెట్టుబడులు రావాలి, పరిశ్రమ రావాలి, అభివృద్ధి రావాలి, శాంతి భద్రతలు ఉంటేనే అవి వస్తాయి. అవి డిస్టర్బ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు బాండ్ రాసిస్తారా మాకు, జగన్ మళ్ళీ రాడని అని అడుగుతున్నారని లోకేష్ గారు 4-5 సార్లు అన్నారు ఈ మాట. సో ఇలాంటి సెన్సిటివ్ వాతావరణం ఉన్నప్పుడు ఈ రకమైన రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేస్తూ ఉంటే, ఒక రకంగా చెప్పండి హింసా రాజకీయాలు, రెచ్చగొట్టే రాజకీయాలు కాదు, హింసా రాజకీయాలు చేస్తూ ఉంటే, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుంటే, చట్టాన్ని ధిక్కరిస్తుంటే ఆపకపోతే ఎలా? ఆపే చర్యలు నా క్వశ్చన్ ఏంటంటే పోలీసులు ఏం చేస్తున్నారనేది నాకు అర్థం కావట్లా. వెంకటకృష్ణ గారు, మీరు పోలీసుల మీద పడుతున్నారు. నేను అంటున్నాను అదృశ్యశక్తి ఆపుతుందండి, జగన్మోహన్ రెడ్డికి రక్షణ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక విషయం చెప్పారు, నాకు సన్మానం చేయాలి, నాకు పూలదండ చేయాలి. ఎందుకు? అదాని నుంచి 1750 కోట్లు తీసుకొని దొంగ ఒప్పందం చేసుకుని కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసిన దాని మీద ఆయన మాట్లాడుతూ నేను ఇంకా తక్కువ చేసినా నాకు శాలువ కప్పాలన్నాడు. అవును. అదే 1750 కోట్ల కేసు కనుక కొంచెం లాగితే తెలిసిపోయేది ఒకటి. రెండవది, ఇప్పుడు మద్యం కేసు కూడా నేను చెప్తున్నాను చూడండి, డైల్యూట్ అయిపోయింది అది. ఇప్పుడు చివరికి ఏమిటి, ఓటర్లకు డబ్బులు పంచుతారని కాటికి వచ్చింది. ఇప్పుడు ఓటర్లకు డబ్బులు పంచుతార కేసు నిలబడదండి, అది నిలబడదు. అది
ఆ రకంగా డైల్యూట్ అయిపోయింది. ప్రధానమైన అందరు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మన వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మేమంతా ఎదురు చూసినాం. పోయినారు, దగ్గర పోయినారు, తెల్లవారుజామునే ఫస్ట్ తెలిసినటువంటి ఆ విషయం ఆయనకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఫోన్ లో చెప్పినారు, ఆయన పిలిచి చిన్న నో మోర్ అన్నాడు అని ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆడి వరకు పోతుంది అనుకున్నాం, ఆగిపోయింది. అట్లాగే ఈ అదాని కేసు అంతే, అట్లాగే మద్యం కేసు అంతే. అంటే ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా అంటే నాకేమి ఆయన మీద కక్ష కాదు, కోపము కాదు, నాకేముంది జగన్మోహన్ రెడ్డి లోపల పోతే నాకేం బాధ, జగన్మోహన్ రెడ్డి బయట ఉంటుంది నాకేం. పాయింట్ ఏమిటంటే ఇక్కడ రాజకీయంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఏ ఒత్తిళ్లు కారణం కావచ్చు. పోలీసు వాళ్ళది ఏముందండి, పోలీసు వాళ్ళు ఇప్పుడు చెప్పమానండి గంటలు లాక్కొని వస్తారు. పోలీసు వాళ్ళది కాదు, రాజకీయ నిర్ణయంలో పొరపాటు తప్ప రాజకీయ నిర్ణయం సిద్ధంగా లేదు. భయపడుతుండొచ్చు, అతనికి అడ్వాంటేజ్ వస్తుంది, జనమంతా మరి ఆ వైపు వేస్తారేమో అనే భయం ఉందో, అదృశక్తి ఆపుతుందో, ఏమైనప్పటికీ అక్కడి వరకు పోవడం లేదు. ఓకే, నేను చెప్పేది ఏమిటంటే ఉపగ్రహాలనైనా కంట్రోల్ చేయగలుగుతున్నారా, ఉపగ్రహాలనైనా ఎక్కడెక్కడ అదుపు చేయగలుగుతున్నారా? లేదు, అది కూడా లేదు. కాబట్టి ఇది ఎట్లాంటి రాజ్యం ఉందంటే సార్ మీకేమైనా బాధ కలగవచ్చు, బాలకోటయ్య గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, సజావుగా అయితే నడవడం లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇదే పద్ధతిలో పోతూ ఉంటే ఆక్షరం లేదు సార్. జనము మెమొరీ ఎప్పటికి కానీ ఒక పాతవి గుర్తు పెట్టుకుని 5 సంవత్సరాల పాటు ఆ కసి కక్ష ఉండదండి జనంలో, అది అప్పటికప్పుడు అయిపోతుంది. అందుకోసం మెమొరీ షార్ట్ అంటారు కదా. నేను చెప్పేది ఏమిటంటే నా కోరిక కాదు, కానీ ఇదే పద్ధతిలో ఉంటే మాత్రం ఆల్టర్నేటివ్ ఇంకోరు ఎదక్కపోతే వాళ్ళే ఆల్టర్నేటివ్ అవుతారు. దానికి ఏమిటి అరెస్ట్ చేసి ఇప్పుడు పట్టుకొని వచ్చి ఇప్పుడు లోపల పెట్టడం కాదు. మీరు మీ పరిపాలన సర్దిద్దుకోండి. ఎందుకు ప్రజల్లో ఇప్పుడు నేను చెప్పడం అంటే సిపిఎం వాళ్ళు చెప్పినారు అనొచ్చు, అందరు చెప్తున్నారు కదా, ఈమె సర్వేలు చెప్తున్నాయి కదా ప్రజల్లో అసంతృప్తి క్రమంగా ప్రారంభమవుతుందని. ఎందుకు అది ఎందుకు ఉంది అనేటువంటి ఆత్మహత్య చేసుకొని ప్రజలకు వీళ్ళు పోతే ఎట్లా వస్తారండి? 30,000, 40,000, 10,000, 20,000 ఎట్లా వస్తారు? గవర్నమెంట్ కనుక ఖచ్చితంగా ఉండి పోలీసును ఖచ్చితంగా మీరు చేయమంటే లేదు, డెసిషన్ లేదు. ఆ రకమైనటువంటి మెతకదనం ప్రారంభిస్తుంది. ఆయన మొన్న ఒక డైలాగ్ అన్నాడు, ప్రజలుగా లేచి తంతే అవతల పడతాడు చంద్రబాబు అని. మీరు విన్నారో లేదో? అవునవును అవును. ఏమనేది భాష, అది మాట్లాడే భాషనేనా? ఎగిస్తంతే అవతల పడేటట్టుగా ముఖ్యమంత్రిని అన్నాక ఇక ఏం డిసిప్లిన్ చూస్తాం మనం ఈ రాష్ట్రంలో? అది అన్నాడు. తెనాలిలో వాళ్ళని గంజాయి బ్యాచ్ పలకరించడానికి వెళ్ళినప్పుడు కూడా కుటుంబాలని, నీ మీద కూడా కేసులు ఉన్నాయి కదా, నిన్ను కూడా తీసుకో రోడ్డు మీద తీసుకొని తంతే ఏం చేస్తావు చంద్రబాబు అని కూడా అన్నాడు. అంటే ఎక్కడ మెతకదనం ఉంది, సంథింగ్ ఎక్కడో నాకు అర్థం కావడం లేదు. కానీ కీలకమైనటువంటి దగ్గరనే బలహీనత ఉంది, భయపడుతున్నారు. ఈ రకంగా భయపడితే అరాచకం ఆగదు. ఐరన్ హ్యాండ్స్ తో డీల్ చేస్తారు. అరే మా మీద పడతారు కదా, ఏమో ధర్నా చేస్తే ఏమో పోలీసు వాళ్ళు వచ్చి అంటే మేము నోరు మెత్తుకోలేమనా? అది మరి జగన్మోహన్ రెడ్డి ఇంత అరాచకంగా మాట్లాడుతుంటే, ఇంత చేస్తూ ఉంటే అది ఎట్లా పోగవుతారు సార్? నాకు అర్థం కాలే. పోలీసు వాళ్ళు అనుకుంటే 10-15 మంది వస్తారా? ఎట్లా వస్తారండి? బాగా ఉద్యమం నడిచిన తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరిని ఒక్కరిని కూడా రోడ్ల మీద రానియొద్దు అంటే ఒకరు రాలే కదా. కాబట్టి నేనేం నిర్బంధాన్ని ఎంకరేజ్ చేయడంలే, నిర్బంధంతో అంచివేయాలని చెప్పడంలే. ఈ రకమైనటువంటి అరాచక ధోరణిని ఐరన్ హ్యాండ్స్ తో కర్బ్ చేయకపోతే ఈ అరాచక ధోరణి ఇది నష్టం చేస్తుంది, రాజకీయ వాతావరణాన్ని సృష్టించదు. అరాచకత్వం అన్సోషల్ ఎలిమెంట్ చేతుల్లోకి పోయి మళ్ళొక కొత్త సమాజం అంటే ప్రజలు భయపడేటువంటి వ్యవస్థకు దారి తీస్తుంది. అందుకోసమే ప్రభుత్వం స్పందించాల. ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడడం లేదని చెప్పడంలే. నా సంగతి చూస్తాను, పాత చంద్రబాబుని అయితాను, పాత చంద్రబాబు కొత్త చంద్రబాబు ఎవరు ఎట్లున్నారు కాదు. ఇక్కడ ఏంటంటే ఒక ధోరణి ప్రబలుతుంది, దాన్ని కరెక్ట్ చేయడం ఎట్లా అనేటువంటిది సీరియస్ గా ప్రభుత్వం ఆలోచించాలా. ఆలోచించకపోతే మాత్రం నష్టం జరుగుతుంది మా అభిప్రాయం. ఇప్పుడు సార్ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే, ఇప్పుడు పోయినసారి మీరు అది గమనించారు,
ఒక ఎంపీనేమో బట్టలు ఇప్ప తీసుకొని వాడు ఫోటోలు దిగి ఊరంతా చెప్తాడు. ఒక మంత్రి ఏమో అరగంట గంట రమ్మంటాడు. ఒక మంత్రి ఏమో మహిళల్ని ఇంట్లో ఉండే వాళ్ళని ఫోన్ చేసి రా నా దగ్గరికి అంటాడు. ఇట్లాంటి ఒక అరాచక గ్యాంగ్ ఉందండి. ఈ గ్యాంగ్ ను కలుపు చేయకపోతే ఈ రాష్ట్రంలో ఆ ఆరోగ్యకరమైన రాజకీయాలు ఎక్కడ వస్తాయి? కాబట్టి స్టర్న్ హ్యాండ్ తో డీల్ చేయాల్సినటువంటి అవసరం. బాలకోటే గారు, గఫూర్ గారు చెప్పిన దాంట్లో సరే అదృష్ట హస్తం ఎవరు ఏంటి అనేది ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. కానీ ప్రభుత్వం అలాంటి ఒక అష్యూరెన్స్ ఇస్తోంది జగన్మోహన్ రెడ్డికి అనేది ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. సరే అది వేరు, ఇస్తోందో లేదో నాకు తెలియదు. కానీ ఒక లీనియన్స్, ఒక నేను నా ప్రోమోలో కూడా రాసా, ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ అనేది పాయింట్ అయితే ఉంది. ఆయన ఇవన్నీ చేసుకుంటే సినిమాతో పోల్చుకునే స్థాయికి ఎదిగి ఆయన నేను కూడా హీరోనే కదా అన్నట్టుంది. రేపు గంజాయి స్మగ్లింగ్ చేసి సినిమాలో చేస్తే తప్పులేంది, మేము చేస్తే తప్ప అని అంటే ఎవరు చెప్పాలి సమాధానం? ఆల్రెడీ జరుగుతోంది. సో దీన్ని ఎందుకు ప్రభుత్వం, పోలీసులు ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు? ఇప్పుడు మొన్న పొదిలిలో పోలీస్ జీప్ మీద ఎక్కి డ్యాన్స్ చేశాడంట ఒకడు. పోలీస్ జీప్ మీద ఎక్కి డ్యాన్స్ చేయడం ఏంటండి? ఏమైంది? అతను వాళ్ళ లోపలేయాలి కదా వెంటనే. సో ఇలాంటి చాలా జరుగుతున్నాయి. అంబటి రాంబాబు గారు ఏం చేశారు నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు? సో ఈ పరిస్థితుల్లో ఎక్కడో ఒక లీనియన్స్, ఒక దాన్ని ఏమంటారు, ఇప్పుడు కొంచెం పట్టి పట్టినట్టు వ్యవహరించడం అనేది కనబడుతోంది. వెంకటకృష్ణ గారు ఇవాళ శైలజానాథ్ గారి ప్రెస్ మీట్ చూశా. ఆయన ఏమంటాడంటే, కుప్పంలో ఒక మహిళని చెట్టు స్తంభాన్ని కట్టేసి కొట్టితే నువ్వు విడిపిచ్చేసేసి 5 లక్షల రూపాయలు నువ్వు ఇచ్చేసేస్తే పాపం దుడిచేసుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడండి. ఒక బాధ్యత కలిగిన ఒక మాజీ మంత్రి అయ్యుండి. ఇదే ముఖ్యమంత్రి గారి ఇలాకాలో పర్లాంగు దూరంలో నవవధువు మీద అత్యాచారం జరిగితే ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ కేసులో ముద్దాయిని కూడా అరెస్ట్ చేయాల. అంటే మేధావులు అయ్యుండి ఆలోచించండి. మీరు అన్నారు కాబట్టి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపినప్పుడు శైలజానాథ్ గారు మరి అప్పుడు ఏం మాట్లాడారో, సుధాకర్ గారిని ఇది చేసినప్పుడు ఏం మాట్లాడారో, శ్రీరాములనా జరిగినప్పుడు ఏం మాట్లాడారో శైలజానాథ్ గారు. అంటే ఇక్కడ మాట ఏంటంటే వెంకటకృష్ణ గారు, తెగిడిసినోడికి తెడ్డే లింగం అంటారు మొరట భాషలో. అవును, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తెగిడిచాడు. దాదాపుగా ఆయన అన్ని చూశాడు. వాళ్ళ నాన్న మరణాన్ని చూశాడు, తన ముఖ్యమంత్రిని కానివ్వలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని చూశాడు, జైలు చూశాడు, జైలు గోడలు చూశాడు, డబ్బు చూశాడు, ముఖ్యమంత్రి పదవి చూశాడు, అధికార మదం చూశాడు, ఆ విలాసాల భోగం కూడా చూశాడు. ఇన్ని చూసిన తర్వాత ఇప్పుడు 11 సీట్లు వచ్చిన తర్వాత ఇక పోయేదేంది ఊడేదేంది అనే ఒక పద్ధతిలో ఈ రాష్ట్రంలో చిచ్చిరేపే పద్ధతి చేస్తున్నాడు. నేనేమంటానంటే, ఇందా శ్రీనివాసరెడ్డి గారు అన్నిదా భావించమాకండి, మేము శాంతి భద్రత గురించి మాట్లాడినప్పుడల్లా మీరు పోలవరం, అమరావతి, అభివృద్ధి, పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆ అంశం వేరు, ఈ అంశం వేరు. శాంతి భద్రతలు కూడా ఊపిరి ఆడాలి, ప్రజలు బతకాలి, మీరంటే ధైర్యంగా ఉంటారు. మరి మమ్మల్ని రావగొడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మన 5 ఏళ్ల పరిపాలన సరిపోయిందే దళితులు కదా, ఎస్సీలు ఎస్టీలు కదా, ఏ రెడ్డి సామాజిక వర్గం రావలేదు కదా. మా బాధ అది. నేను మాట చెప్తాను సార్, చంద్రబాబు నాయుడు గారు అంటాడు, మీరు గంజాయి అమ్మితే ఉత్సవం ఓపిస్తాను అంటాడు, అమ్మాయిల జోలికి పోతే అదే మీకు కాలరాత్రి అంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడుతుంటే ఒక్క మాట మాట్లాడలేదండి. ఇప్పుడు రాజకీయమే కావాలి అన్నిటా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటే నేను ఒక్క మాట్లాడుతానండి, అసలు అంతిమ లబ్ధిదారు ఎవరో ఎప్పుడు వెళ్తుంది ఈ కేసు చెప్పండి. అన్ని తాడేపల్లి వరకు పోవటం, అక్కడ ఏదో లక్ష్మణ్ రేఖ ఉన్నట్టుగా ఇందా మన గఫూర్ గారు చెప్పినట్టుగా తిరిగి మళ్ళీ ఆగిపోవటం, అన్ని కేసులు అక్కడే. ఇప్పుడు ఇక మద్యం కుంభకోణం కానీ, ఇక రేషన్ బియ్యం కానీ, భూముల కుంభకోణం కానీ ఏమంటే రివాల్వర్లతో బెదిరించారు కదండి. అంటే ఇన్ని చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం దిక్కుంటుంది ప్రభుత్వాన్ని మాట్లాడుతుంటే? నాలాంటి ఏం మాట్లాడాలి? అసమర్థుడికి ఆదిగా ఉండటం కంటే
సమర్థుడికి వింపుడు వ్యక్తిగా ఉండటం మంచిదనే మాట మాట్లాడాల్సి వస్తుంది. బాధగానే ఉంది మాకు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కావాలి. లేదు, నిజంగా చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, నిజంగా ఇప్పుడు గఫూర్ గారు మాట అన్నారు, ఎలాంటిదైనా పొరపాటు జరిగి రేపు పొద్దున ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో రప్ప అనుకుంటూ తలా పుస్తకం ఇచ్చి పారదొబ్బేసి ఆయనే చెప్తున్నాడు కదా, పోలీసులు కూడా రేపు చెప్తానంటాడు, సంవత్సరాలు దాటి తీసుకొస్తానంటాడు. ఆఖరి చంద్రబాబు నాయుడు గారిని కూడా పాదాల మీద కొడితే తప్పేంటి అని మాట్లాడుతుంటే ఇక మనం ఎంతటోళం అంటున్నా నేను, మనం ఎంతటోళం అండి? ఈ విధమైన దుర్మార్గం ఆపటానికే కదండి 124 సీట్లు మీకు ఇచ్చింది. ఎందుకు ఇచ్చాం మీకు ప్రభుత్వాన్ని? 124 సీట్లతో కేంద్రంలో మోడీ గారు ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఈ మాటలు పడటానికా? అవడనే చెప్పింది అమరావతి వేశ్య రాజన్న అన్న తర్వాత అసలు ఏమంటారండి దాన్ని? ఏమంటారు? ఆ ప్రభుత్వం ఆ పార్టీని ఏమంటారు, ఆ ముఖ్యమంత్రిని ఏమంటారు, ఆ పార్టీలో ఉండవాళ్ళని ఏమంటారు? శివులెత్తు లేదండి అని మా బిడ్డలు అనిపించుకోవటానికా మేము బతికింది? అమరావతికి భూములు ఇచ్చింది దేనికండి? దేశం రాజధాని. ఈరోజు తుళ్ళూరులో నా మేనగోడల పెళ్లికి వెళ్ళా, అరే ఆడపిల్లల ముఖం చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయండి. ఏం పడాలి వెంకటకృష్ణ గారు ఈ బాధ? ఏ నియంత్రణ చర్యలు లేకపోతే మీ చట్టం ఉంది, డీజీపీ గారు ఉన్నారు, ఏ జీతాలు తీసుకోవట్లేదా, డ్యూటీలు చేయట్లేదా? మరి నాకు చంద్రబాబు నాయుడు గారిని మరి లాక్కొచ్చారు కదా, నడిపించారు కదా, మమ్మల్ని ఏడిపించారు కదా, ఎందుకు నియంత్రణ చేయకూడదండి? నువ్వు నిబంధన విధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సత్యపల్లి ఎక్కడవుతాడు? మళ్ళీ రేపు పొద్దున ఇంకో కార్యక్రమం పెడతాడు. ఏం ఆపు చేయగలుగుతావు నువ్వు? నేనే చెప్తాను వెంకటకృష్ణ గారు, ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ఇటువంటి కొమ్ములు తిరిగిన నాయకులు కొమ్ములు విరిసిన ఉదంతాలు ఉన్నాయి. మోనార్కుల్నే పండబెట్టిందని ప్రజాస్వామ్యం నేను చెప్తా. కానీ ప్రభుత్వాలు కదా చర్య తీసుకోవాల్సింది. 5 ఏళ్ళకు ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం. మమ్మల్ని అన్నారు కదా సార్ మాటలు, స్లేవ్ ఆంధ్రప్రదేశ్ అంటే మేము స్లేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నాం కదా. ఇవన్నీ కూడా ఆలోచించాలి ప్రభుత్వాలే. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, మన గఫూర్ గారు చెప్పిన దాంట్లోనూ సరే ఒక విమర్శ, డెఫినెట్ గా విమర్శ ఉంది, దాంతోపాటు ఒక ఆవేదన, ఒక భవిష్యత్తును అవలోకనం చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. బాలకోటే గారు చెప్పిన దాంట్లో ఆందోళన, ఆవేదన రెండు మిక్స్ అయి ఉన్నాయి. నిజమే. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఏదైనా మాట్లాడితే అసలు కాట్ల కుక్కలు మీద పడ్డట్టే పడిపోతుంది వాళ్ళ సోషల్ మీడియా. ఎవరన్నా ఏదైనా మాట్లాడితే ఆ పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూనో విమర్శిస్తూనో మాట్లాడితే కాట్ల కుక్కలు అంటాం కదా ఊళ్ళల్లో, పిచ్చెక్కిన కాట్ల కుక్క కరుస్తాయి, అట్లా మీద పడుతుంది. వేల మంది అండి ఫటా పడిపోతారు. కనీసం ఆ సోషల్ మీడియాలో కూడా మీ పార్టీ లేదా మీ ప్రభుత్వం తరపున ఎవరో సోషల్ మీడియా నుంచి ప్రొటెక్షన్ కూడా రారు మాట్లాడిన వాళ్ళ కోసం. అంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అదే చలాయించాడు, ఇప్పుడు అదే చలాయిస్తున్నాడు. మీ తరపు నుంచి అప్పుడు ప్రొటెక్షన్ లేదు, ఇప్పుడు ప్రొటెక్షన్ లేదు. ఒకవైపు సోషల్ మీడియాలో, ఒకవైపు ఫీల్డ్లో అదే పరిస్థితి. ఇప్పుడు ఆయన చెప్పింది అదే, బాలకోటే గారు చెప్పింది అదే. సో ఇవన్నీ కొంత ఒక రకమైన ఆవేదన కలిగిస్తున్నాయండి జనాలకి. ఖచ్చితంగా బాలకోటే గారి ఆవేదన, ఆందోళన గఫూర్ గారు చెప్పింది, కానీ ఇవన్నీ వాస్తవాలు అయినప్పటికీ నేను ఇప్పుడే చెప్పాను కదా, మా పెద్ద ఆయన బాబు గారికి సహనం ఎక్కువ. ఆయన ఏదో హరాస్ చేసినట్లు ఉండకూడదు, అనవసరంగా జైళ్ళల్లో కేసులు పెట్టి వేస్తే అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి కాదు ఆయన. అందుకే సహనంతో ఉన్నాడు. కానీ నేను ఒక్క విషయం చెప్తా ఉండా, చట్టం ఖచ్చితంగా ఇటువంటి అక్రమార్కులను లోపల పెట్టడం ఖాయం. దీంట్లో రెండో రాజీ లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడి తీరుతుందని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సమయం కోసం వేచి చూడండి, సమయం కోసం వేచి చూడండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తులను ఉపేక్షించలేదు. చట్టానికి దొరికిపోతారు వీళ్ళు. ఇటువంటి అరాచక శక్తులు పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైన వ్యక్తి ఈ మాజీ ముఖ్యమంత్రి గారు. ఇటువంటి వ్యక్తి ఖచ్చితంగా చట్టానికి దొరుకుతాడు. దొరికే వరకు ఓపిక పట్టండి, సహనంగా ఉండండి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది. కానీ ఈ అభివృద్ధి కోసమో లేదా పెట్టుబడిదారులు
రావాలి, పారిశ్రమలు రావాలి అని మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు, ట్రై చేస్తున్నారు, బాగానే వస్తున్నాయి కదా. కానీ ఈ లోపే ఈయన ఇవన్నీ మొదలు పెడితే మరి వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు కదా, లేకపోతే వెనకాడతారు, జంకుతారు కదా. ఏంటి పరిస్థితి ఇలా చేస్తున్నారని? ఎవ్వరు వెనక్కిపోరు. మళ్ళీ అధికారం ఈ కూటమికే ఇస్తారు ప్రజలకు తెలుసుకున్నారు. ఒకసారి తప్పు చేశాం, మళ్ళీ తప్పు చేయమని చెప్పి ఈయన ఈ మాటలు మాట్లాడేసరికి ఇంకా ఎక్కువ ప్రజల్లో కూడా కసి పెరుగుతుంది. మంచి ప్రభుత్వాన్ని కొనసాగించాలా అని చెప్పి అదేవిధంగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వస్తారు, ఎక్కడికి పోదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కంటిన్యూషన్లోనే ఉంటుంది. ఎవ్వరూ కూడా మళ్ళీ ఈ వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన కూడా ఎవరు చేయరు. అందుకే ఈయనకు 11 సీట్లు వచ్చినాయి. తెలివి రాలే, బుద్ధి రాలే, ఎందుకు ఓడిపోయినాం మనము అనే ఆలోచన కూడా చెయ్యకుండా మళ్ళీ అదే అరాచకపు వ్యవహారాలే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళలో మార్పు రాదనేది సామాన్య ప్రజలే కాదు, పెద్ద పెట్టుబడిదారులకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఎటువంటి ఆందోళన, వాళ్ళకు భయము లేదు. పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రం ముందుకు పోతుంది, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది. ఇటువంటి అరాచక శక్తులను ఏరి పారేసే సమయం చాలా దగ్గరకు వచ్చింది. మీరు చూడండి, రాబోయే 3 నుంచి 6 నెలల లోపల ఏం జరగబోతుందో ఈ రాష్ట్రంలో. ఇటువంటి అరాచక శక్తుల వల్ల పట్ల రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కానీ ఒక్క మాట చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు గఫూర్ గారు అన్నది, బాలకోటే గారు అన్నది ఒక మాటలో ఒక సారూప్యత ఉంది వాళ్ళిద్దరు చెప్పింది. కేసులన్నీ వీక్ అయిపోతున్నాయి. ఉదాహరణకు లిక్కర్ స్కామ్ చూడండి, ఓటర్లకు డబ్బులు ఇచ్చారు అంటే అది వీక్ అయిపోయింది, అది కూడా చల్లబడిపోయింది, చప్పబడిపోయింది అని గఫూర్ గారు అన్నారు. బాలకోటే గారు ప్రతి కేసు తాడేపల్లి దాకా వెళ్తుంది, అక్కడ ఏదో లక్ష్మణ రేఖ గీసినట్టు అక్కడ ఆగిపోద్ది అని చెప్పి ఆయన అన్నాడు. అంటే చూసే వాళ్ళకు కూడా కాదన్న, ఒక నిమిషం, చూసే వాళ్ళకు కూడా ప్రతి కేసు ఎవరెవరినో పట్టుకొస్తారు, అయిపోయిందిరా ఇక తాడేపల్లి తలుపు కొట్టబోతున్నారు పోలీసులు అనుకుంటారు, అంతే, మళ్ళీ వెనక్కి వచ్చేది సముద్రం. అలా వెంకటకృష్ణ గారు చివరి సాక్ష్యాలు, ఆధారాల వరకు కూడా వారం రోజులు చూడండి ఫలితాలు అని చెప్పారు, డిబేట్లలో చెప్పారు. అవును రోజులు చూడండి, అవును, వారం అయిపోయి, నెల అయిపోయా. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. చివరి ఆధారం, లేదు పోలీసులు కూడా కేసును చివరి సాక్ష్యం ఆధారాల కోసం చివరి వరకు పూర్తిగా సేకరించిన తర్వాత ఒక్కసారిగా మీరు ఫలితాలు చూస్తారు. ఇటువంటి అరాచక శక్తుల వల్ల పట్ల సిట్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా చేస్తుందో మీరు చూస్తారు కదా, రాబోయే రోజుల్లో చూస్తారు కదా. చూసిన తర్వాత మళ్ళీ ఆ రోజు మీరు చెప్పింది కరెక్ట్ అని అంటారు. ఇదే మళ్ళీ నెక్స్ట్ డిబేట్లో ఎప్పుడో రోజు పెద్దలు గఫీర్ గారు కానీ, బాలకోటయ్య గారు కానీ తప్పకుండా మీరు చెప్పింది కరెక్ట్